అందరికీ నమస్తే అండి. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఒక శుభవార్త వచ్చేలాగున్నది. జీపీఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతా ఉన్నట్టుగానైతే కొంత లీక్స్ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి గతంలో వార్తలు వచ్చినా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి ఉత్తర్వులు కానీ, ఎలాంటి న్యూస్ కానీ అసలు ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి మనకి ఏ విషయం అయితే తెలియలేదు. కానీ లేటెస్ట్‌గా ఈ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్, అంతకుముందు సర్వీస్ రూల్స్ ఎట్లుంటాయో తెలియదు. అసలు జీపీఓ ఉద్యోగాలు ఉంటాయా ఉండయా తెలియదు. అపోహలలో 5,000కు పైగా ఉద్యోగాలు ఉంటాయని ఎవరి ప్రిడిక్షన్ వాళ్ళు చెప్పినాం, నేను కూడా చెప్పిన, కాదంటలేను. అయితే ప్రజెంటు జీపీఓ ఉద్యోగానికి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కలెక్టర్లు చేసుకోవచ్చంటూ మనకు ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. సో ఆ ఆర్డర్ను బేస్ చేసుకొని ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రిక V6కు సంబంధించినటువంటి వెలుగు దినపత్రికలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు ఆ ఆర్డర్లో సర్వీస్ రూల్స్లో ఏమేమి ఉన్నది అనే విషయాలన్నీ కూడా మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో మనకైతే ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. నేను ఇంకా మాట్లాడతా, దాని గురించి ఏమేమి ఉన్నాయి అనేది మాట్లాడతా. చివరిదాకా చూడండి, పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది వెలుగు దినపత్రికలో వచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జీపీఓ పోస్టులు, డిగ్రీని క్వాలిఫికేషన్గా నిర్ణయించిన ప్రభుత్వం, కలెక్టర్లకే నియామక ప్రక్రియ, క్రమశిక్షణ అధికారాలు, ఉత్తర్వులు జారీ. సో ఈ ఉత్తర్వులను కూడా నేను ఇక్కడ చూపిస్తాను. నేను మీకు కింద ఉన్నాయి, ఇక్కడ మనకి ఇక్కడ ఆర్డర్ కాపీ ఉంది. ఆ ఆర్డర్లో ఏమిందో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. కొత్తగా చేరే వారికి 3 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్, అంటే ఏదైతే మన జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఉన్నదో దానిలాగా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో 10,954 గ్రామ పాలనాధికారి కొలువులు, పాత వీఆర్ఓలు వీఆర్ఏలకు బదిలీల ద్వారా అవకాశం కల్పించి ఇంకో 5,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ. మనం ఏదైతే గతంలో గెస్ చేసి 5,000 ఉద్యోగాలను ఖచ్చితంగా ఫిల్ చేస్తారు, 5,000 నుంచి 6,000 వరకు ఉన్నాయి అని అన్నామో అవే ఉద్యోగాలు. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇవ్వలేదు, అప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిర్ణయం కూడా రాలేదు. అయితే ఇప్పుడు ప్రజెంటు మనకి ఇక్కడ చూడొచ్చు, డేటు 12/2/2026 రోజు మనకు దీనికి సంబంధించినటువంటి జియో నంబర్ 32, జియో నంబర్ MS 32 రిలీజ్ అయింది. సో మనకు ఒక ఆర్డర్ వచ్చింది, మనకు ఒక జీవో వచ్చింది. ఇన్ని రోజులు మనకు జీవో లేదు, కానీ ఇప్పుడు జీవో ఉంది. సో ఈ జీవో ప్రకారం మనకు ఈ 10,954 ఉద్యోగాలను ఖచ్చితంగా భర్తీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో మనకు ఫస్ట్ ఏదైతే సీనియర్ వీఆర్ఓ వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళను భర్తీ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు మీన్స్ నిరుద్యోగులకు. ఇక్కడ చూడండి, దీని టైటిల్ ఏంది, దీని కాన్స్టిట్యూషన్ ఏంది, అసలు మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారు అనే విషయాలన్నీ కూడా బ్రీఫ్గా ఇచ్చాడు. నేను క్లియర్గా దీని గురించి మీరు చదువుకోవచ్చు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మన వాట్సాప్లో పోస్ట్ చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ ఛానల్లో యాడ్ కండి. సో అక్కడ నుంచి మీకు ఇవన్నీ కూడా అందుతాయి, ఈ పీడిఎఫ్లు కానీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అయితే చూడండి, గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏ విధంగా ఇచ్చిండంటే 2 ఉన్నది. బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నది, బై ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వీఆర్ఓ హూ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇంటూ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వీఆర్ఎస్, అంటే పాత వీఆర్ఏలుగా ఉండి ఇప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్కు రీఅలొకేట్ అయ్యారో వాళ్ళకి అవకాశం ఇచ్చి, అండ్ మిగతా కొన్ని పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కూడా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీని మినిమం బేసిక్గా తీసుకుంటూ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే రిజర్వేషన్స్ ఎట్లుంటాయి, ఏజ్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా ఇచ్చారు. రిజర్వేషన్ రూల్ 22 అండ్ 22A, అంటే దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి నెక్స్ట్ రాబోయే వీడియోలలో మీకు చెప్తాను. ఈ ప్రొబేషనరీ పీరియడ్ ఇచ్చిండు, 3 years ప్రొబేషన్ పీరియడ్, అండ్ ట్రైనింగ్ అండ్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయని ఇచ్చిండు. సో మొత్తం మీద ఈ సీనియారిటీ లిస్ట్ ఎట్లా తీయాలి, అండ్ అపాయింట్మెంట్ అథారిటీ ఎవరికి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చిండు. అపాయింట్మెంట్ అథారిటీ అంటే జిల్లా కలెక్టర్లకు ఉంటుంది, ఎందుకంటే జిల్లా స్థాయి పోస్ట్ కాబట్టి. జిల్లా కలెక్టర్లకు ఉన్నంత మాత్రాన కేవలం ఏదో లోకల్గా రిక్రూట్ జరుగుతుందని అనుకోవద్దు. స్టేట్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారానే, TGPSC లాంటి రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే ఇవన్నీ నిర్ణయిస్తారు. కాకపోతే మనకు అపాయింట్మెంట్ ఇచ్చేది జిల్లా కలెక్టర్. రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి టెస్టులు ఇవన్నీ చేసేదంతా కూడా వాళ్ళే చేసే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ డిసిప్లినరీ యాక్షన్ అథారిటీ ఎవరికి ఉంటుంది, అండ్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎట్లుంటుంది అనే విషయాలని కూడా అన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం మీదనైతే ప్రస్తుతం ఒక ఓవరాల్గా మాట్లాడుకుంటే తెలంగాణలో ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్లలో కొన్ని ఈ జీపీఓ ఉద్యోగాలతో పాటుగా కొన్ని ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. సో ఏదేమైనప్పటికీ రాబోయే ఈ 2-3 నెలల్లో కొత్త నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 నెలల లోపు అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి
అభ్యర్థులు ఎవరున్నా కూడా ఈ ఓటీఆర్కి సంబంధించినటువంటిది మొన్నటి నుంచి స్టార్ట్ చేసినప్పుడే అడుగుతారు, ఇప్పుడు అవసరమా సార్, ఇప్పుడు అవసరమా సార్ అని. ఇట్లాంటి నోటిఫికేషన్లు ఏవో ఇవ్వబోతున్నారు కాబట్టి మనకి ఓటీఆర్ ఉంటుంది అని నేను గతంలోనే చెప్పిన. మొన్న 10-15 రోజుల కిందట ఓటీఆర్కి సంబంధించి అప్డేట్ చేసుకోర్రి అనే విషయం చెప్పేటప్పుడు మనకు ఆనవాయితీగా వస్తున్నది. ఇది 2022లో కూడా ఇదే జరిగింది. వన్ టైం రిజిస్ట్రేషన్ అప్గ్రేడ్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి, అండ్ మీ అదర్ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే యాడ్ చేసుకోండి అని చెప్పి వెంటనే నోటిఫికేషన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ జరుగుతుందేమో అని అనుకున్నట్టుగానే ఈ జీపీఓకి సంబంధించినటువంటి ఈ సర్వీస్ రూల్స్ అయితే వచ్చినాయి. సో ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది మనం కొద్దిగా క్వశ్చన్ మార్కే అయినప్పటికీ ఇన్ని రోజులు లేనటువంటి సర్వీస్ రూల్స్ ఇప్పుడే వచ్చినాయి అని అంటే నోటిఫికేషన్ కోసం సన్నద్ధం అవుతున్నట్టుగా, నోటిఫికేషన్ ఇవ్వడానికి కొద్దిగా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ నేను దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నా కూడా, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా నేను మీకు చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో జీపీఓకి సంబంధించి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినాం కదా, ఇప్పుడైతే అప్డేట్ అయితే ఇది వచ్చింది. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను మళ్ళీ వీడియోలలో తెలియజేస్తాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే అటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.